ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, బిడ్డా, ఈ గురువారం రోజున నీకైన శుభవార్తను నేను అందించబోతున్నాను. నన్ను నమ్మి నీకు నచ్చిన పండ్లను కానీ లేదా తీయటి పదార్థాలను కానీ నువ్వు తాకు బిడ్డ. నీ జీవితాన్ని నేను మారుస్తాను కదా. ఈ స్వీట్స్ని కానీ పండ్లను కానీ తాకావు అంటే నీకైన శుభవార్తను నేను అందిస్తాను. నమ్మి వెంటనే వీటిలో ఒకటి తాకు అని బాబాగారితో చెప్తున్నారండి. ఈ గురువారం రోజున బాబాగారు మన కోసంగా తీయని ఫలాలను, అలానే తీపి పదార్థాలను, స్వీట్లను, మిఠాయిలను కూడా తీసుకొచ్చారండి. ఈ రెండిట్లో మీకు ఏదైతే నచ్చుతుందో, ఎలాంటి శుభవార్త అయితే మీరు వినాలి అనుకుంటున్నారో అది మీ చెవిన పడాలి అంటే ఈ రెండిట్లో ఒకటి తాకి అసలు బాబాగారు మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, ఎలాంటి వార్తను మనకు అందించబోతున్నారు, ఇలా మనం ప్రతిదీ కూడా అన్నీ స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. ఒక్కసారిగా ఓం సాయిరామ్ అని చెప్పి తలుచుకొని బాబాగారిని స్మరిస్తూ ఏ శుభవార్త అయితే మీరు వినాలి అనుకుంటున్నారో అది తలుచుకొని ఈ రెండిట్లో ఒకటి అంటే పండ్లను కానీ లేదా మిఠాయిలను కానీ ఏదైనా ఒకటి తాకండి. ఖచ్చితంగా బాబాగారు మీకోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో మన తండ్రి గారి మాటల్లోనే విందాం. మనస్ఫూర్తిగా తలుచుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు తలుచుకున్నారా? మొదట పండ్లు. ఈ పండ్లను తాకిన వాళ్ళు ఎలాంటి శుభవార్త వినబోతున్నారో, అలానే జీవితం ఎలా ఉండబోతుందో ఇవన్నీ కూడా మన సాయి తండ్రి మాటల్లోనే తెలుసుకుందాం. బిడ్డా, నువ్వు నన్ను నమ్మి ఈరోజు ఈ తీయని పండ్లను తాకావు కదా. నీకోసంగా షిరిడి నుంచి ఒక మంచి సందేశం వచ్చిందమ్మా. అది నువ్వు ఖచ్చితంగా వినాలి. విన్నావంటే ఎంతో ఆనందిస్తావు. ఇప్పుడు నువ్వు ఎంతో బాధలో ఉన్నావు కదా. ఎందుకమ్మా మనసులో ఇంత బాధ చెప్పు? ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, సమస్యలు ఉన్నాయి కదా. అవి నిదానంగా నీ జీవితం నుంచి తొలగించేస్తాను తల్లి. ఇక నువ్వు సంతోషంగా ఉండు, హాయిగా ఉండమ్మా. బాబా, నేను అసలు సంతోషాన్ని అనుభవించగలనా అని నిత్యం కూడా ఎంతో కలత చెందుతున్నావు కదా. బిడ్డ, ఒక్కసారి నేను చెప్పేది విను. ఒక మంచి కార్యం కోసం ఆ భగవంతుడు నిన్ను పుట్టించాడు. అలాంటప్పుడు భగవంతుడికి నీ గురించి తెలియదా చెప్పు? నీకు కష్టాలు వచ్చినప్పుడు వాటికి తగ్గ సుఖాలు కూడా భగవంతుడు ఇచ్చే తీరుతాడు. నీ గురించి నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితాన్ని మార్చడానికి ఆ భగవంతుడికి పెద్ద పనేమీ కాదమ్మా. అలానే ఒక్క క్షణం కూడా సరిపోదు. కానీ కొన్నింటికి భగవంతుడు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటిది నువ్వు అత్యంత కష్టంలో ఉన్నావంటే అది అతి త్వరలోనే ఆ కష్టం నీ నుంచి శాశ్వతంగా దూరమైపోతుంది. బిడ్డ, నీ గురించి నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితాన్ని మార్చడానికి నాకు పెద్ద పనేం కాదమ్మా. ఒక్క క్షణం కూడా నేను లేట్ చేయకుండా అన్నిటినీ మార్చేస్తాను తల్లి. ఇక నువ్వు దిగులు పడకుండా సంతోషంగా, ఆనందంగా ఉండు. నీ బాబా ఏం చేసినా సరే నీకోసమే కదా బిడ్డ. అలానే నువ్వు ఆ కష్టాన్ని, సమస్యని ఎదుర్కొనేందుకు భగవంతుడు నీకు కొండంత ధైర్యాన్ని ఇస్తారు. ఆ ధైర్యాన్ని, నీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. అలానే నిన్ను చూసి ఎగతాళి చేసే వాళ్ల ముందు, నిన్ను బాధ పెట్టాలి అనే చూసి వాళ్ల ముందు ఇంకాస్త సంతోషంగా, ఆనందంగా వాళ్ల ముందు నువ్వు నడుచుకో. నాపై నీకు నమ్మకం ఉంది కదా. అతి త్వరలోనే అద్భుతమైన జీవితం రాబోతుంది. బిడ్డ, గుర్తుపెట్టుకో, ఎవరో వచ్చి నీ జీవితాన్ని చక్కబెట్టరు. నీకు నువ్వే నీ జీవితాన్ని సొంతంగా ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇక వాటిని నెరవేర్చి అందుకొని నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళు. నీ బాబా ఎప్పుడూ నీకు సాయం చేస్తారమ్మా. అందులో నీకు ఎలాంటి అపనమ్మకం కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. బిడ్డ, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నిర్భయంగా ఉండు. ప్రశాంతంగా ఆలోచించే ప్రయత్నం చెయ్యి. అప్పుడు ఎలాంటి ముప్పు వచ్చినా సులువుగా తప్పించుకోగలవు. గుర్తుపెట్టుకోమ్మా, కేవలం జాతక దోషాలు ఎక్కువగా ఉండడం వల్ల అవి అంతగా ప్రభావితం చూపుతున్నాయి. అంటే
ఈ జన్మలో అనుభవించక తప్పదు. జాతక దోషాలు తొలగిపోయిన వెంటనే నీకైన అద్భుతమైన రోజులు, నీకు మోక్షం ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు చాలు. అలానే నీకు కావాల్సిన ధైర్యాన్ని, అందుకు తగ్గ శక్తిని నీ సాయి ఎప్పుడూ నీకు ప్రసాదిస్తారు. సదా నిన్ను కాపాడుకుంటూ ఉంటారు. నీ సాయి పూర్తి సహకారం నీకు ఉంటుంది తల్లి. ఒక్క విషయాన్ని ఆలోచించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉండు. అలానే రాబోయే అవకాశాలు నీకు గొప్ప గొప్ప విజయాలను అందిస్తాయి. వాటిని నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా. అవే నిన్ను బలవంతులుగా చేస్తాయి. ఇదిగో ఇప్పుడు నీకున్న ఈ కష్టకాలాన్ని కొద్ది క్షణాల్లోనే నేను తొలగించబోతున్నాను. నీ జీవితాన్ని అత్యంత గొప్పగా, అందంగా, ఆనందంగా మార్చబోతున్నాను. ఇది నీ సాయి నీకు ఇచ్చే సత్య ప్రమాణ వాక్కు తల్లి. ఇందులో ఏమాత్రం కూడా పొల్లుపోదు, ఏమాత్రం కూడా ఒక్క అక్షరం కూడా అటు ఇటు కాదు. కాబట్టి నన్ను నమ్ము. నాకున్న కర్తవ్యాన్ని నేను ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను. నా కర్తవ్యం, నీ కర్తవ్యం అంటూ వేరువేరు కాదమ్మా, రెండూ ఒకటి. నీకు పరిష్కారం చూపించి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి నేను తోడుగా ఉంటాను. నా కర్తవ్యం అంతా కూడా నా భక్తుల కష్టాలన్నిటినీ కూడా తొలగించేయడమే నా కర్తవ్యం. అప్పటి వరకు నేను నిద్రపోను తల్లి, ప్రశాంతంగా కూడా ఉండలేను. ఇక నీ ఉన్న కష్ట పరిస్థితుల్లో నీ చెయ్యి అస్సలు వదలను. నీ బాబా నీకు ఇస్తున్న వాగ్దానం ఇది, నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుని ఉండు. మరి ఇన్ని చెబుతున్న నాపై అపనమ్మకాన్ని పెట్టుకుంటున్నావెందుకు? ఇక నీ సాయి తండ్రి చేసే సహకారం నీకు దొరుకుతుందేమో, కానీ నీ సాయి తండ్రి ప్రేమను ఎలా పొందగలవు? అందుకే అపనమ్మకాన్ని వదిలి పూర్తిగా నాపై నమ్మకాన్ని పెట్టుకో. అన్నీ కూడా మారుతాయి బిడ్డ. నువ్వు ఎంచుకున్న నీ జీవితం నీకు అందుతుంది. ఈరోజు పండ్లను ఎంచుకున్నావు కదా, ఇక నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చాలా తీయగా, మధురంగా ఉంటుంది. నా పూర్తి సహకారం నీకు అందిస్తున్నాను. అలానే నీ జీవితం పూల బాటలాగా మారుస్తున్నాను. ఇక ఇప్పటి వరకు అనుభవించిన జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే కదా ఎన్నో కలతలు చెందుతూ విసుగొచ్చి ఎన్నో నిద్రలేని రాత్రులు నువ్వు ఉన్నావు. అసలు ఈ జీవితం నాకు అవసరమా బాబా, ఈ బ్రతుకు అవసరమా అంటూ నువ్వు కన్నీరు పెట్టుకుంటున్నావు. ఇది చూసి నా మనసు చెలించింది తల్లి. ఈరోజు నా ఆజ్ఞ ప్రకారమే ఈ సందేశం నీ వరకు వచ్చింది. ఎలాంటి వారైనా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే అన్నీ మారుతాయి తల్లి. నువ్వు నా ద్వారకామాయిలో అడుగుపెట్టిన వెంటనే నీ కష్టాలన్నీ మటుమాయం చేస్తాను. నీకు పూర్తి మనశ్శాంతిని నేను అందిస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా ఎప్పుడు నీ బాబా అన్ని పనులు చేస్తూనే ఉంటారు. ఇక ధైర్యంగా ఉండు. వీలైనంత వరకు నా ద్వారకామాయిలోకి అడుగు పెట్టడానికి ప్రయత్నించు బిడ్డ. నీకు నా పూర్తి ఆశీర్వాదాలు అందించేస్తాను. ఈ గొప్ప అవకాశాన్ని వదులుకోవద్దమ్మా. త్వరలోనే షిరిడి రాకకి సిద్ధంగా ఉండు. ఇక నీ మనసులో ఎలాంటి అలజడి కూడా అస్సలు పెట్టుకోవద్దు. అలా ఉంటే ఎలా ముందుకు వెళ్ళగలవు చెప్పు? ఇక నువ్వు అనుభవిస్తున్న ఈ బాధాకరమైన జీవితం అంతా తొలగిపోయి గొప్ప అద్భుతకరమైన మంచి జీవితాన్ని నీ బాబా నీకు అందిస్తారు. ఇక సంతోషంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. నీ సాయి తండ్రి ఎల్లవెల్లా నీకు తోడు ఉంటారు కదా అని బాబాగారి ఈరోజు తీయని పండ్లను తాకిన వాళ్ళకైతే చెప్పారండి. సో చూశారు కదండి, బాబాగారు చాలా చక్కగా అయితే చెప్పారు. ఇక అలానే రెండవది తీయని మిఠాయిలు. ఈ మిఠాయిలు తాకిన వారికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో, ఎలాంటి శుభవార్తను అందించబోతున్నారో ఇప్పుడు విందాం. బిడ్డ గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు చేసే పని అస్సలు ఆపవద్దమ్మా. నువ్వు కోరిందే, మళ్ళీ మళ్ళీ నన్ను అడిగిందే నీకు అందించబోతున్నాను. ఈరోజు నీకు ఇక మంచిగా ఉండబోతుంది. ఒక్కొక్క రోజు నా వరాలు స్వీకరించి భద్రపరుచుకుంటున్నావు కదా, ఇక నా అన్ని వరాలు నీకు ఆశీర్వాదంగా ఫలించబోతున్నాయి. అన్నీ కూడా నీ చేతుల్లోకి రాబోతున్నాయమ్మా. ఎందుకంటే నీ సాయి వాక్కులు సత్యవాక్కులు బిడ్డ. ఇదిగో నీ సాయి తండ్రి వరాన్ని అందుకొని జాగ్రత్తగా భద్రపరుచుకోమ్మా. అస్సలు వృధా చేసుకోకు. అలానే నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోవద్దు. అలానే బిడ్డ, నీ బాబా నీకు ఏమీ ఇవ్వలేదే అని చెప్పి ఎప్పుడూ నిరాశపడకు, అనుకోకు. నాకు ఇచ్చేవే ఎంతో అమూల్యమైనవి, గొప్పవి అని నువ్వు
తృప్తిపడు తల్లి. నీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. అసలు నీకు ఏది ఎప్పుడు ఏ సమయంలో ఏమివ్వాలో అన్నీ నీ బాబాకి తెలుసు. నీకు కావలసిన కార్యం కోసం నువ్వు కాస్త ఎదురు చూడాలమ్మా. అన్నీ వస్తాయి. ఈరోజు నువ్వు ఈ మిఠాయిలను తాకావు కదా, అతి త్వరలోనే నీకు ఒక శుభవార్త అందగానే ఈ తీపి మిఠాయిల్ని నువ్వు అందరికీ పంచిపెడతావు. అలానే నీ బాబా కోసం కూడా తీసుకొస్తావు. వస్తావు కదా. నీ సాయి నీ తండ్రి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలానే నువ్వు కోరింది దక్కదేమోనని ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆలోచించి నిన్ను నువ్వు అగాధంలోకి నెట్టుకోవద్దు తల్లి. ధర్మం, న్యాయం, సత్యం ఇవన్నీ కూడా ప్రాణంగా నువ్వు నిలబడుతున్నావు. ప్రాణం పోయినా సరే నువ్వు అబద్ధం అనేదే ఆడవు, అధర్మం వైపు వెళ్ళవు. ధర్మంగా ఉన్న నా బిడ్డ ఎప్పటికీ కూడా గెలుస్తుంది. గెలుస్తావమ్మా. నేను నిన్ను గెలిపిస్తాను. నీ మనసు నీక తయారు చేసుకో బిడ్డా. ఇక అదే నీ జీవితానికి మొదటి మెట్టు అవుతుంది. నీ సాయి తండ్రి ఎవ్వరిలాగా నటించరు తల్లి. కాబట్టి నీకు మంచి జరగాలి కాబట్టే చెబుతున్నాను. నువ్వు నీ దారిలో సొంతంగా నడువమ్మా. నీ బాబా నిన్ను నడిపిస్తారు. ఇప్పటి వరకు నువ్వు పొందింది ఓటమి కాదు తల్లి, గెలుపు మాత్రమే. భరించినంత కష్టం కాదు, శోధన మాత్రమే. ఇకపై నేను గెలవబోతున్నాను. ఓడడానికి పుట్టలేదు. నేను గెలుస్తాను. నా బాబా గెలిపిస్తారు అని నువ్వు నమ్ముకో. నువ్వు సాయి బిడ్డవి కదా. ఇలా ఎప్పుడూ మంచిగా అనుకుంటూ ఉండు. ఇలా చేయడం వల్ల నీ మనసులో ఒక ధైర్యం ఉంటుంది. అది నువ్వే గమనించి ముందుకు వెళ్తావు. చూడమ్మా, అసలు నీలో ఉన్న శక్తి ఏంటో తెలుసా? నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఎంత శోకంలో ఉన్నా, ఎన్ని కష్టాల్లో సమస్యల్లో ఉన్నా సరే ఇతరులు వచ్చి సాయం అని కోరగానే సాయం చేసేస్తావు. ఇతరులు ఏదైనా ఒకటి అడగంగానే నీకు ఉందా లేదా అని కూడా చూసుకోకుండా వెంటనే వాళ్ళకి సాయం చేస్తావు. అంత గొప్ప మంచి మనసు నీది. ఇంత మంచి మనసు ఉన్న నా బిడ్డకి ఎప్పుడూ మంచే కదా జరుగుతుంది చెప్పు. అందరికీ సాయం చేస్తావు. నేను సాయి బిడ్డని అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటావు. అలానే నీ సాయి గురించి అందరికీ కూడా చెబుతూ ఉంటావు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందమ్మా. ఇక ఇప్పటి వరకు నువ్వు అడిగినవన్నీ ఒక్కొక్కటిగా నేను నెరవేర్చబోతున్నాను. ఇది స్వయంగా నీ కళ్ళతో నువ్వే చూసి గమనించి అర్థం చేసుకొని ఇవన్నీ నీ బాబానే చేశారు అని నమ్మి నాకు ధన్యవాదములు కూడా చెబుతావు. ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను నమ్మి ఈ మిఠాయిలను తాకావు కదా, ఈ మిఠాయిల్నే నాకు నైవేద్యంగా నా దగ్గరకు తీసుకుని వస్తావు. కృతజ్ఞతలు కూడా చెబుతావు. ఆ రోజు అతి త్వరలోనే రానుందమ్మా. ఇదిగో ఇప్పుడు నువ్వు నన్ను అడిగేది ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా జరిగే తీరుతుంది. అలా అని ఏమీ జరగడం లేదని నువ్వు నన్ను అడగడం మానద్దు. నీకు కావలసినవన్నీ కూడా నిర్మోహమాటంగా నన్ను అడుగు, అన్నీ అందిస్తాను. నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీ ప్రార్థనలో ఆపద్దు. ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాచేశాయి బాబా, ఇక నాకు ఓపిక లేదు బాబా, ఇక అంతా అయిపోయింది అనే జీవితం మీద విరక్తి చెందకు తల్లి. ఎలాంటి కారణాలు చెప్పి నువ్వు మాత్రం నా దగ్గర ప్రార్థనలు పెట్టడం మానకు. ఎందుకంటే నన్ను నమ్మి నా బిడ్డ నన్ను అడుగుతుంది, నా దగ్గర ప్రార్థనలు పెడుతుంది అని నేను ఎంతో సంతోషపడతాను, గర్వపడతాను. ముచ్చటేస్తుంది తల్లి నిన్ను చూస్తుంటే. ఏంటి బాబా, మరి నేను అడిగితేనే ఇస్తారా అని నువ్వు నన్ను మళ్ళీ ప్రశ్నిస్తున్నావా? లేదు బిడ్డ. అయినా నీకు ఎప్పుడు ఏది కావాలో నువ్వు అడగకముందే నేను ఎన్నోసార్లు నీకు అందించలేదా చెప్పు? మరి ఎందుకు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు? అలా ఎప్పుడు కూడా చేయొద్దమ్మా. నీకు కావాల్సినవన్నీ కూడా సమయానుగుణంగా నేను ఖచ్చితంగా అందిస్తాను. కాస్త అటు ఇటుగా కాస్త ఆలస్యమైనా సరే నీకు కావలసినవన్నీ నీ చేతిలో పెడతాను. బిడ్డా, ఏడ్చే బిడ్డకే కదా తల్లి పాలిస్తుంది చెప్పు. బిడ్డ ఏడ్చిన తర్వాతే కదా తన ఆకలి తల్లికి గుర్తొచ్చేది. అలానే నీకు ఏం కావాలో అధికారంగా నన్ను అడుగుతూనే ఉండు. తిరిగి తిరిగి నువ్వు నన్ను అడగడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నీ ప్రార్థనలు కూడా త్వరగా తీరుస్తాను. ఎప్పుడూ కూడా దిగులుతో ఉండద్దమ్మా. కన్నీరు అస్సలు పెట్టకు.
అడుగు, నీ బాబా అన్నీ నీకు అందిస్తారు. సంతోషంగా ఉండు. నా బిడ్డలు ఎప్పుడూ సంతోషకరమైన ముఖంతో నన్ను చూడాలి కానీ బాధాకరంగా నన్ను చూడకూడదు, దిగాలుగా నాతో అస్సలు మాట్లాడకూడదు. నా బిడ్డలు సంతోషంగా చాలా ఆనందంతో నా దగ్గరికి రావాలి అని నేను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే తల్లి, కాస్త ఓపికగా ఉండు, ప్రశాంతంగా ఉండు. ఏ సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. అప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉంటావు. చూడమ్మా, జీవితంలో ఉన్న సమస్యలతో నువ్వు నలిగిపోతున్నావు కదా, అందుకే కదా నిన్ను నాపై నమ్మకంగా ఉంచి ధైర్యంగా ఉండు బిడ్డ అంటున్నాను. ఇలా నువ్వు నాపై నమ్మకం పెట్టుకుని ధైర్యంగా ఉన్నావంటే నీకున్న సమస్యలను తొలగించి నీకు కావలసినవన్నీ కూడా నీ బాబా సమకూరుస్తారు. కాబట్టి భయం, దిగులు అంతా వదిలేసి సంతోషంగా జీవితాన్ని గడుపు. శ్రద్ధ, సబూరి, నమ్మకం, సహనం, ఓర్పు ఇవన్నీ కూడా నీకు బోలెడు విజయాలను తెచ్చిపెడతాయి. నీ బాబా చెప్పిన మాటలతోటి ఇకపై ధైర్యంగా ఉండు. మాట ఇవ్వు బిడ్డ, నీ మీద నమ్మకం ఎప్పటికీ వదలను బాబా, ధైర్యంగా సంతోషంగా ఉంటాను అని నాకు మాట ఇవ్వమ్మా. ఇకపై అన్నీ మారుతాయి, నేను మారుస్తాను. ఇక నువ్వు భయపడకు, కంగారు పడకు, సంతోషంగా ఉండు. నీ బాబా ఏం చేసినా సరే నీకోసమే కదా, నీ జీవితం బాగుండడం కోసమే కదా. ఇక ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, మిఠాయిలు తాకిన వారికి, స్వీట్స్ తాకిన వారికి బాబాగారు ఇలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.